రైట్ ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారి శాంతకుమారి, దానా కిషోర్, వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో 7 అధికారులతో కలిసి 300 కోట్లు దోచేశారని డీజీపీ పైన అన్వేష్ ఆరోపణలు చేశారు. ఈ వీడియోలో ప్రస్తావించిన సమాచారం పూర్తిగా అవాస్తవం. 300 కోట్ల లంచం తీసుకుని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని, కనీసం ఆధారాలు లేకుండా డీజీపీతో పాటు సీనియర్ అధికారులు ఎన్వీఎస్ రెడ్డి, శాంతికుమారి, దానా కిషోర్, వికాస్ రాజు తదితరుల పేర్లు ప్రస్తావించారు. దేశానికి వ్యతిరేకంగానూ కొన్ని వ్యాఖ్యలున్నాయి. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉన్న వీడియో చేసి కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.